హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో కురినటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి పశ్చిమ గాలుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ ఆ తరువాత నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. ఇకపోతే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా వాతావరణం మారనుంది. ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రానున్నటువంటి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం లేవు. మరొక వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లోనూ 42 నుంచి 43 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి. మధ్యాహ్న దక్షిణ కోస్తా జిల్లాలో కూడా పొడి వాతావరణం, అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం కురిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.